వయసున్న ప్రతి ఒక్కళ్ళు, కొమైనీని ఆరాధించేవాళ్ళు, ఇస్లాంని అంగీకరించే ప్రతి ఒక్కళ్ళు 12 సంవత్సరాలు దాటినోళ్ళందరూ అర్జెంట్‌గా వచ్చేసేయండి, సైన్యంలో చేరిపోండి. ఇది ఇరాన్ సైన్యం ఐఆర్‌జీసీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇచ్చినటువంటి పిలుపు. మీ పిల్లల్ని పంపించాల్సిన బాధ్యత తల్లులది, తండ్రులదే అని చెప్పారు. వాళ్ళు కూడా పంపించడానికే సిద్ధపడ్డారు. దీంతో అకస్మాత్తుగా 10 లక్షల మంది సైన్యం అయ్యారట ఇరాన్ తరపున. అయితే వీళ్ళందరికీ ఇవాళొచ్చి జాయిన్ అయిపోగానే శిక్షణ వస్తుందంటే కాదు. కాకపోతే ఆత్మాహుతి దాడులు చేసుకోగలిగిన వాళ్ళు. ఓ రకంగా అమెరికాకి జర్కిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ రేపు గ్రౌండ్ అటాక్‌కి రెడీ అవుతున్నాయి. ఆ టైంలో ఇట్లాగా మా దగ్గర ఇంతమంది ఇప్పుడు చచ్చిపోయారనుకోండి, ఈళ్ళని ఎవరిని చంపారనుకోండి, చిన్న పిల్లల్ని చంపారని చెప్తారు. ఇప్పుడు ఇదివరకు కనుక హమాసోళ్ళు పాలస్తీనాలో, లెబనాన్‌లో జరిగితే వీళ్ళెళ్ళి ఇజ్రాయెల్‌లో చిన్న పిల్లల్ని చంపి ఆ మాంసం వండించి తల్లిదండ్రుల చేత తినిపించారు. ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి నడి రోడ్డు మీద ఊరేగించారు హమాసోళ్ళు. అది మాత్రం ఫోకస్ కానియ్యరు. అది తప్పు లేదంటారు. ఎంతో కక్షతో ఉంటే అంటారు. అదే సందర్భంలో 10 మంది ఉగ్రవాదులు ఒక చోట చేరి చుట్టూతా 10 మంది పిల్లల్ని, మహిళల్ని పెట్టుకుంటే వాళ్ళని అవతలకి పొమ్మనమన్నా పోకపోతే బాంబులేసి లేపేస్తే అదిగో పిల్లలు చచ్చిపోయారు, వృద్ధులు చచ్చిపోయారు అంటారు తప్పించి మధ్యలో ఉగ్రవాది చచ్చిపోయింది బయటికి చెప్పరు. అట్లాంటి దరిద్రం ఉంటది వాళ్ళ దగ్గర. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అదే చేయబోతున్నారు అమెరికా మీదన, ఇజ్రాయెల్ మీదన.